అడవిలో స్నో వైట్. ఇంతలో సేవకుడి చేత విడువపడ్డ స్నో వైట్ అమితమైన వేగంతో అడవిలోకి పరుగు తీసింది. తాను ఆగితే ఎక్కడ అతను మనసు మార్చుకుంటాడో అనే భయంతో తన శక్తికి మించి పరుగు తీసింది ఆమె. కొంతసేపటి తర్వాత తను బాగా దూరం వచ్చానని, ఇక ఎలాంటి ప్రమాదము లేదని అనుకుని ఒక చెట్టు కింద ఆగింది స్నో వైట్. ఆ అడవిలో ఎవరైనా కనపడతారేమోనని ఆశగా అటు ఇటు చూసింది. కానీ తాను ఒక దట్టమైన అడవి మధ్యలో ఉంటానని, అక్కడ తాను ఎదురు చూస్తున్నట్లు సహాయపడటానికి ఎవ్వరూ ఉండరని అర్థం కావటానికి ఎంతోసేపు పట్టలేదు ఆమెకు. అడవిలోకి అయితే వచ్చింది, కానీ ఇకపై ఏమి చేయాలో ఆమెకు తెలియలేదు. భయంతో వణుకుతూ తాను నిల్చున్న ప్రాంత చుట్టుపక్కల చూసింది. కానీ తన ముందు వెనకాల దట్టమైన పెరిగిన వృక్షాలు తప్ప స్నో వైట్కి ఇంకేమీ కనపడలేదు. ఆ వృక్షాల మధ్యలో నిశ్శబ్దమైన పాడుబడిపోయిన దారిలో ఆమెలో భయాన్ని మరింత పెంచింది. పెరుగుదల ఎక్కువై కిందకి వేలాడుతున్న చెట్టు కొమ్మలు, భూమిని తాగుతున్న ఊడలు చూస్తుంటే స్నో వైట్కి గుండె ఆగినంత పనైంది. అయ్యో, ఒక ప్రమాదం నుండి తప్పించుకుని వేరొక ప్రమాదంలో చిక్కుకున్నానే, ఇప్పుడు ఏం చేయటం, నాకు దారి ఏది అని భయంగా మనసులో అనుకుంటూ ఉన్న చోటు నుండి కదలకుండా నిల్చుంది ఆమె. చిన్న శబ్దమైన ఉలిక్కి పడుతూ భయంతో వణికిపోతూ క్షణమొక యుగంలా గడిపింది స్నో వైట్. తాను ఎప్పుడూ మీరని శబ్దాలు వింటూ అంతటి నిశ్శబ్ద వాతావరణంలో ఆకులు కదులుతున్న శబ్దానికి కూడా ఉలిక్కి పడుతూ బెంబేలు పడిపోసాగింది ఆమె. ఎలాంటి శబ్దం విన్నా ఆమె భయంతో ఉండడంతో కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని, ఈ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండటం తగదు, నా ప్రయాణాన్ని కొనసాగించడమే మంచిది అనుకుని ముందుకు సాగింది స్నో వైట్. తన చిన్నారి మృదువైన పాదాలతో ముళ్ళు, కొండలు, గుట్టలు లెక్క చేయకుండా అలా పరిగెడుతూనే ఉంది. ఎక్కడైనా ఆగాలంటే భయం, కానీ విచిత్రంగా స్నో వైట్ వెళ్ళి దారిన వెంట ఎన్నో మృగాలు ఆమెకు తారసపడినా ఏ ఒక్కటి ఆమెకు హాని కలిగించలేదు. అలా ఎంతోసేపు పరిగెట్టిన తర్వాత మళ్ళీ భయంకరమైన చెట్లే తప్ప వేరొక దృశ్యం ఆమెకు కనబడలేదు. ఇక పరిగెట్టే ఓపిక లేక కొంత ధైర్యం తెచ్చుకొని ఒక చెట్టు కింద విశ్రమించడానికి నిర్ణయించుకుంది స్నో వైట్. అలా అనుకుని చెట్టు కింద కూర్చున్న మరుక్షణంలో తనకే తెలియకుండా ఉన్న చోటే గాఢ నిద్రలోకి జారుకుంది ఆ చిన్నారి. అలసిపోయిన ఆమెకు ఆ చెట్టు మొదలే మెత్తని పరుపు, గాలికి కదలాడే ఆకులే వింజావరణలు. అంతటి గాఢ నిద్రలో కూడా అప్పుడప్పుడు ఉలిక్కి పడుతూనే ఉంది స్నో వైట్. తన పక్కనే ఎవరో ఉన్నారనే భయంతో కొన్నిసార్లు కళ్ళు తెరవటానికే భయం వేసి అలాగే బిగుసుకుపోయేది. అలా చల్లటి గాలిలో చలికి వణుకుతూ ప్రతి చిన్న శబ్దానికి భయపడుతూ స్నో వైట్ ఆ రాత్రంతా ఆ చెట్టు కిందే గడిపింది. తెల్లవారితో త్వరగా గాఢ నిధుల్లోకి జారుకున్న ఆమె పక్షుల కిలకిలా రావాలకు మెల్లగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తన వెచ్చని కిరణాలతో పలకరిస్తున్న సూర్యుడు, గాలికి ఊగుతూ ఎగురుతున్న ఆకులు, పక్షులను చూసి ఒక్కసారిగా నవ్వుకుంది స్నో వైట్. వీటిగా నేను నిన్న రాత్రి ఇంత భయపడ్డాను అని తనని తాను ప్రశ్నించుకుంటూ కొంతసేపు సుందరమైన దృశ్యాలను చూస్తూ అక్కడే సేద తీరింది. నడవటానికి ఓపిక ఉందని తనకు అనిపించిన వెంటనే లేచి నిలబడి ప్రయాణాన్ని సాగించింది. కానీ మొదటి రోజులాగానే ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద వృక్షాలు, ఎగుడు దిగుడు త్రోవ తప్ప ఇంకేమీ కనపడలేదు ఆమెకి. చీకటి పడేలోపు ఎలాగైనా ఈ అడవి నుంచి బయటికి వెళ్లే మార్గాన్ని కనిపెట్టాలి, లేకపోతే మళ్ళీ నిన్నట్లాగే ఇక్కడే గడపడం తప్పదు అని అనుకుంటూ ఇంకా వేగంగా పరిగెత్తసాగింది. రోజంతా అలా ఎవరో ఒకరు తను కనపడకపోతారా, సహాయం చేయకపోతారా అనే ఆశతో అలా పరిగెడుతూనే ఉంది స్నో వైట్. సంధ్యా సమయం అవుతున్నా అదే పరిస్థితి. ఎలా ఒంటరిగా గడపరు ఈ అడవిలో అనుకుంటూ అటు ఇటు చూడసాగింది స్నో వైట్. ఎంత చూసినా ఎవ్వరూ కనపడలేదు. ఇక అలసిపోయి ఒక అడుగు కూడా ముందుకు వేసి ఓపిక లేక ఎలాగో ఒకలాగా మరికొంత దూరం నడిచి కింద కూరపడింది స్నో వైట్. అడవంతా చీకటి. పక్షులు తమ తమ గూళ్లకు వెళ్ళిపోతున్నట్లు ఆకాశం నుండి శబ్దాలు తప్ప అంతటా నిశ్శబ్దం. ఇక లాభం లేదు, ఇవాళ కూడా ఈ చెట్టు కిందే నివాసం అనుకుంటూ
మరొక్కసారి ఆశ చావక చుట్టూ చూసింది. అదే సమయంలో దూరంగా ఉన్న ఒక చిన్న ఇంటిపై పడింది ఆమె దృష్టి. దాంతో ఉన్న మనిషికి ఒక చెరువు కనిపించినట్లు సహాయం కోసం అల్లాడుతున్న ఆ చిన్నారికి ఆ ఇల్లు కనపడింది. తన ఒంటిలోని బలమంతా కూడగట్టుకుని ఒక్కసారి అటువైపు పరుగు తీసింది. కనీసం ఈ రాత్రికైనా భయం లేకుండా ఆ ఇంట్లో నిశ్చితంగా నిద్రపోవచ్చు అని ఆనందంగా అనుకుంటూ ఆ ఇల్లు దరిదాపులకు చేరింది. ఒకేసారి ఎన్నో ఆలోచనలు ఆ చిన్ని బుర్రను చుట్టుముట్టాయి. ఈ రాత్రికి ఇంటి యజమాని ఈ ఇంటిలో ఉండేటట్లు ఎలాగైనా బతిమలాడాలి, పొద్దున వెళ్ళిపోతానని, ఏమాత్రం ఇబ్బంది కలిగించరని చెప్పాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేయాలి అంటూ పరుగులు తీస్తూనే తనలో తను మాట్లాడుకుంటూ కొంతసేపటికి ఆ ఇంటి వాకిలి ముందు చేరింది స్నో వైట్. అంత దగ్గర నుండి ఆ ఇంటిని చూసేసరికి స్నో వైట్ చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అదొక విచిత్రమైన ఇల్లు. చిన్న చిన్న కిటికీలతో, చిన్న చిన్న తలుపులతో మిగిలిన ఇళ్ళ కంటే భిన్నంగా ఉంది ఆ ఇల్లు. ఈ ఇంటిలో అన్నీ ఉండాల్సిన దానికంటే చిన్నవిగా ఉన్నాయే, ఎవరుంటారో ఇక్కడ అని ఆశ్చర్యపోతూ కొంతసేపు బయటే నిలబడిపోయింది. తరువాత ఆ చిన్న తలుపు వద్దకు వెళ్ళి దాని మీద 4-5 సార్లు తట్టి అక్కడ నిలబడి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది. కానీ ఎంతసేపటికి లోపల నుండి ఎవరైనా వచ్చే జాడే లేదు. ఇక ఆగలేక మెల్లగా తలుపు తోసి చూసింది. అంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ తలుపు తీసే ఉంది. తలుపు తెరిచి ఇంటిలోని వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది స్నో వైట్. చాలా చిన్నగా ఉన్న ఆ ఇంటిని కలయి చూస్తూ మెల్లగా అడుగులు వేయసాగింది. ఆ ఇంటిని చూసిన వారెవరైనా చాలా అందంగా పొందికగా ఉందని అనుకోక మానరు. అంత శుభ్రంగా ఉంది లోపల. ఆ ఇంటిలోని ప్రతి వస్తువు చాలా చిన్నగా ఉన్నాయి. ఆ వింత ఏమిటో అర్థం కాని స్నో వైట్ మనుషుల గురించి వెతకడం మర్చిపోయి ఆ వస్తువులు చూడటంలో లీనమైపోయింది. కొంతగా ముందుకు నడిచిన తర్వాత స్నో వైట్ వంటగది దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్నటి బల్ల, చుట్టూ 7 చిన్న కుర్చీలు, బల్ల మీద తెల్లటి గుడ్డ కనబడ్డాయి. అందంగా మర్చిన ఆ తెల్లటి వస్త్రం పైన 7 చిన్న కచ్చాలు, చెంచాలు, నీళ్లు తాగేందుకు చిన్న చిన్న చెంబులు కనబడ్డాయి. వాటిని తన చేతిలోకి తీసుకుంటూ ఎంత చిన్నగా ముచ్చటగా ఉన్నాయో ఈ చెంచాలు అని మురిసిపోయింది స్నో వైట్. అన్నీ ఏడేసి ఉండటం వల్ల స్నో వైట్ ఆ కుటుంబం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అన్నీ 7 ఉన్నాయి కాబట్టి ఈ ఇంటిలో 7 సభ్యులు ఉంటారన్నమాట అనుకుంది స్నో వైట్. అలా అనుకుంటూ మెల్లగా వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఆ గది పక్కనే చిన్న చిన్న మెట్లు కనబడ్డాయి. ఆ మెట్లెక్కుతూ మెల్లగా పైకి వెళ్ళేసరికి ఒక చిన్న పడక గది కనపడింది. ఆ గదిలో అందంగా అమర్చిన 7 చిన్న మంచాలు, వాటిపై శుభ్రంగా సర్దిన తెల్ల దుప్పట్లు కనబడ్డాయి ఆమెకు. వరుసగా అమర్చిన ఆ మంచాలని చూసి తెగ ముచ్చటి పడిపోయింది స్నో వైట్. ఇక అలా ఇల్లంతా తిరిగి చూసిన తర్వాత ఆ ఇంటిలో మనుషులు ఎవరన్నా ఉన్నారేమో అని చూడటానికి కిందకి దిగింది. ఎంతసేపు చూసినా ఎవరూ కనపడలేదు ఆమెకు. ఎవరు వచ్చే జాడ కూడా లేదు. అసలే అలసిపోయి ఉన్న ఆమెకు క్షణమైక యుగంలా తోచింది. అందులో అసలే ఆహారం, సరైన నిద్ర, నీరు లేకుండా ఒక రోజంతా ఉండటం వల్ల ఎక్కడ లేని అలసట ముంచుకొచ్చింది ఆమెకు. వంటగదిలో బల్ల మీద తినటానికి వస్తువులు కనబడేసరికి ఆమెకి ఆకలి, దాహం మరింత ఎక్కువయ్యాయి. ఇక ఆ ఇంటి సభ్యుల కోసం ఎదురు చూడలేక స్నో వైట్ వంటగదిలోకి నడిచింది. ఒక కంచ నిండా రొట్టె ముక్కలు, మరో కంచ నుండి ఉడికించిన కూరగాయలు, ఇంకొక చెంబు నుండి నీరు, ద్రాక్షరసం కొంచెం కొంచెం తీసుకుని ఆమె ఆకలిని తీర్చుకుంది. కడుపారా తృప్తిగా భోజనం చేసిన వెంటనే స్నో వైట్కి అలసట మరింత ఎక్కువైంది. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆమె కాళ్ళు కొంత విశ్రాంతి కావాలని మారం చేయసాగాయి. ఇంటిలో ఎవరూ లేకుండా నిద్రపోవటం సంస్కారం కాదని అనుకున్న ఆమె ఎవరైనా వస్తారేమో అని వేచి చూసింది. ఇక నిద్రకు ఆగలేక కళ్ళు మూతపడుతుంటే చేసేది ఏమీ లేక మెట్లెక్కి మంచాల వైపుకు నడిచింది ఆ చిన్నారి. గదిలోకి వెళ్ళగానే కనపడిన మొదటి మంచం మీద పడుకుని నిద్రపోవటానికి ప్రయత్నించింది స్నో వైట్. కానీ ఆ మంచం కొంచెం గట్టిగా ఉండి తాను పడుకోవటానికి అనువుగా లేదనిపించింది. వెంటనే అక్కడి నుండి లేచి 2వ మంచం మీద పడుకుంది. కానీ ఆ మంచం కూడా నచ్చలేదు ఆమెకి. మొదటిది గట్టిగా ఉంటే 2వ మంచం మీద పరుపు చాలా మెత్తగా ఉన్నట్లు తోచింది స్నో వైట్కి.
విసుక్కుంటూ అక్కడి నుంచి లేచి మూడో మంచం వైపు కదిలింది ఆమె. మరీ గట్టిగా మరీ మెత్తగా ఆ మంచం లేకపోయినా స్నో వైట్ కాళ్ళు చేతులు ముడుచుకుని పడుకోవాల్సినట్టుగా పొట్టిగా ఉన్నది. అంత పొట్టి మంచం ఎవరిదబ్బా అని వింతగా అనుకుంటూ మెల్లగా నాలుగో మంచం మీద చేరింది స్నో వైట్. కానీ ఆ మంచం చాలా ఇరుకు. అసలు స్నో వైట్ అందులో పట్టనే లేదు. ఇక అప్పటికి మంచాలు మారటం అలవాటైపోయిన స్నో వైట్ వెంటనే దిగి ఐదవ మంచం మీద పడుకుంది. అసలే విసుగుగా ఉన్న ఆమెకు ఐదవ మంచం మీద పడుకోగానే విసుగు మరింత ఎక్కువైంది. అసలు పరుపే లేనట్లుగా ఆ మంచం మీద పడుకోగానే స్నో వైట్ వెన్నుకి గట్టిగా తగిలి భరించలేని నొప్పి కలిగింది. అంతే, ఒక్క ఉదుటున అక్కడి నుండి లేచి ఆరో మంచానికి మారింది ఆమె. కానీ ఆ మంచం కూడా మరీ మెత్తగా పరుపులో ఎక్కువ దూదితో ఇబ్బందికరంగా ఉంది. ఇక ఆ మంచం కూడా దిగి ఏడవ దాని వైపు చూసి, ఇక ఒక్కటి తప్ప అన్ని మంచాలు చూశాను, ఏమీ పడుకోవడానికి వీలుగా లేవు, ఇలాంటి మంచాల మీద నిద్రపోవటం ఎలా అని దిగులుగా అనుకుంటూ ఏడవ మంచం వైపు నడిచింది స్నో వైట్. ఆ మంచాన్ని సమీపించిన వెంటనే నాకు కావలసిన విధంగా ఈ మంచం ఉండేటట్టు చూడు భగవంతుడా అని కోరుకుంటూ దాని మీద నడువాల్చింది. ఆశ్చర్యకరంగా తనకు ఎలాంటి మంచం కావాలో సరిగ్గా అలాంటిదే ఆ ఏడవ మంచం. మంచి మంచం చివరిగానే దొరికేందుకు ఆనందపడిపోతూ కాసేపు పడుకోవాలి అనుకుంది స్నో వైట్. ఒక పావుగంట పడుకుని లేచి ఇంటి సభ్యుల కోసం వేచి చూస్తాను అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అలా నడువాల్సిన తరువాయి తనకు తెలియకుండా గాఢ నిద్రలో చేరుకుంది ఆ చిన్నారి స్నో వైట్. తర్వాత ఏం జరిగిందో మరుగుజ్జులతో జీవనం తరువాయి భాగంలో చూద్దాం.